3. రోమన్ నెంబర్ 3 క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి? 2 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పినాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్స్. ఏంటది? ఏంద్రా? కోల్గేట్ అది బీ పెట్టండి, ఓ పెట్టండి సార్. అందుకే colloidal solutions. In these colloidal solutions are classified into 2 types: neophilic salt, B neophobic salt. ఓకేనా? ఈ క్వశ్చన్ వచ్చిందనుకోండి మీకు. ఈ క్వశ్చన్ లో ఆర్ నెంబర్ 2 qualitative test for carbohydrates and proteins. ఇది క్వశ్చన్ మీకు మొత్తం టోటల్ క్వశ్చన్. థర్డ్ రోమన్ నెంబర్ 3 క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మీకు ఇచ్చినది? ఫస్ట్ క్వశ్చన్ సాల్ట్ అనాలిసిస్. ఫస్ట్ క్వశ్చన్ ఏంది? సాల్ట్ అనాలిసిస్. రోమన్ నెంబర్ 2 క్వశ్చన్ ఏంది? క్వశ్చన్ మైండ్ లోకి రాకపోతున్నాయి మీకు. క్వశ్చన్ మైండ్ లోకి రాకపోతే కనుక దండగా లోపలికి వెళ్ళిన తర్వాత ఏ క్వశ్చన్ ఏ నెంబర్ లో ఉంటుందో తెలియకపోతే ఏం చేస్తారు మీరు? రోమన్ నెంబర్ 1 సాల్ట్ అనాలిసిస్. రోమన్ నెంబర్ 2 వాల్యూమెట్రిక్ అనాలిసిస్. రోమన్ నెంబర్ 3 ఆర్గానిక్ కాంపౌండ్. In this question number 3 having 2 questions. First question preparation of colloidal solutions. ఈ క్వశ్చన్ వచ్చిందనుకోండి 2 రాయాలి. ఓకేనా? ఇది 3 మార్క్స్ ఉంటుంది, ఇది 3 మార్క్స్ ఉంటుంది. టోటల్ 6 మార్క్స్. అంటే ఈ క్వశ్చన్ లో ఏదో ఒక క్వశ్చన్ మాత్రం వస్తుంది మీకు. ఒక క్వశ్చన్ వచ్చేది 6 మార్క్స్ కదా మనకు. రోమన్ నెంబర్ 3 వచ్చేసి 6 మార్క్స్. ఇది 6 మార్క్స్ ఉంటుంది, ఇది 6 మార్క్స్ ఉంటుంది. క్వశ్చన్ వచ్చేది ఇదైనా వస్తుంది. రెండింటిలో ఒక క్వశ్చన్ వస్తుంది. అది ఏది వస్తుందో చెప్పలేము, కాకపోతే 2 నేర్చుకోవాలి. సింపుల్ క్వశ్చన్స్, సింపుల్ ఆన్సర్ చూపిస్తాను మాన్యువల్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది 6 మార్క్స్ ఉంటుంది, ఇది 6 మార్క్స్ ఉంటుంది. ఇది వచ్చిందనుకోండి క్వశ్చన్ క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ క్వశ్చన్ వచ్చిందనుకోండి. దీంట్లో మీకు ల్యాబ్ లో వచ్చేసి సీట్ నంబర్ అనేది చాలా కీలకం, గుర్తుపెట్టుకోండి. సీట్ నంబర్ లోపలికి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ అలాటెడ్ ఏ సీట్ నంబర్స్ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19. ఇక్కడ వచ్చేసి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. ఇవి ఈవెన్ నంబర్స్, ఇవి వచ్చేసి ఆడ్ నంబర్స్. ఓకేనా? అంటే సారిస్తాడు ఈవెన్ నంబరు ప్రోటీన్స్ రాయండి అమ్మా, ఆడ్ నంబర్స్ కార్బోహైడ్రేట్స్ రాయండి అని చెప్పి ఏదో ఒకటి మాత్రమే రాయాల. ఒకవేళ కొలాయిడల్ సొల్యూషన్స్ వస్తే ఇంకా 2 రాయాల, అందరూ రాయాల. దాంట్లో ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ ఏముండదు. అర్థమైందా? దీంట్లో ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ అవసరం లేదు. కొలాయిడల్ సొల్యూషన్స్ వస్తే లియోఫిలిక్ రాయాలి, లియోఫోబిక్ రాయాలి. దీనికి 3 మార్క్స్ ఉంటాయి, దీనికి 3 మార్క్స్ ఉంటాయి. టోటల్ 6 మార్క్స్. అందరూ రాయాలి. 20 మెంబర్స్ రాయాలి. లాస్ట్ ఎంతమంది 20 మెంబర్స్ ఉంటారు. 20 మెంబర్స్ కొలాయిడల్ సొల్యూషన్స్ రాయాలి. కానీ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ వచ్చిందనుకోండి, ఈవెన్ నెంబర్ అంతా కూడా ప్రోటీన్స్ రాయండి, యాడ్ నెంబర్స్ అంతా కూడా కార్బోహైడ్రేట్స్ రాయండి చెప్తాడు సార్. అది మళ్ళీ నేను ఈయన చెప్పినాడు కదా సార్ యాడ్ నెంబర్ కార్బోహైడ్రేట్స్ అని ఈయన నోట్ చేస్తున్నాను అనుకో, ఆడికి కూడా అదే రాష్ట్రం అనుకో కష్టం. సార్ లోపల ప్రెజెన్స్ లో ల్యాబ్ లో ఉన్నప్పుడు ఉన్నట్టు సార్ ఏం చెప్తాడో అది రాయండి. అర్థమైందా? ఇది మీకు మొత్తం కూడా ఫస్ట్ రోమన్ నెంబర్ 1 సాల్ట్ అనాలిసిస్, రోమన్ నెంబర్ 2 వాల్యూమెట్రిక్ అనాలిసిస్, రోమన్ నెంబర్ 3 ఆర్గానిక్ కాంపౌండ్ క్వశ్చన్స్. ఆర్గానిక్ కాంపౌండ్ క్వశ్చన్ లో ఫస్ట్ మనకు కొలాయిడల్ సొల్యూషన్ వస్తుంది, రెండోది కార్బోహైడ్రేట్స్. ఇది మీకు బ్రీఫ్ గా ప్రాక్టికల్స్ లో ఏమున్నాయి అనేది బ్రీఫ్ గా చెప్పేసినాను. ఓకేనా? తర్వాత క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను. వాల్యూమెట్రిక్ అనేది క్యాలిక్యులేషన్ అనేది ఏం చేయాలా, ఎట్లా చేయాలా? టేబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ వేయడం అనేది నేర్చుకోవాలా.
టేబుల్ వేయడం రాకపోతే ఇంకా వాల్యూ మెట్రిక్ టేబుల్ వేయడం రాకపోతే ఇంకా మీకు దండగ ఎట్లా రాయాలా ఫస్ట్ సీరియల్ నంబర్ ఓకేనా నెక్స్ట్ వన్ వాల్యూమ్ ఆఫ్ ఏదో మనకు కాంబినేషన్ సోడియం కార్బోనేట్ వర్సెస్ HCl అనుకోండి సోడియం కార్బోనేట్ వర్సెస్ HCl అనుకోండి చూడు దానిగా మనం చూసుకున్నారు కావాలి నోట్ చేసుకుని మళ్ళీ రికార్డ్ చేసుకోవాలి మళ్ళీ చూసుకో బోర్డు చూడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్ ఏం తీసుకున్నాం సోడియం కార్బోనేట్ వర్సెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ Na2CO3 అంటే అక్కడ ప్రొసీజర్ ఇందాక 10 మినిట్స్ ప్రొసీజర్ చెప్పినామే ఆ 10 మినిట్స్ ప్రొసీజర్ లో పిపెట్ లో ఏం తీసుకుంటామో అక్కడ ఇది పిపెట్ లో ఫస్ట్ లో ఏం తీసుకున్నాం సోడియం కార్బోనేట్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఓకేనా ఒకవేళ సోడియం హైడ్రాక్సైడ్ ఆక్సాలిక్ యాసిడ్ పిపెట్ ఏం చేస్తాము సోడియం హైడ్రాక్సైడ్ పిపెట్ చేసేది ఆక్సాలిక్ యాసిడ్ ఓకేనా ఆక్సాలిక్ యాసిడ్ ఇక్కడ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఆక్సాలిక్ యాసిడ్ వస్తాం అక్కడ లాస్ట్ బ్యూరేట్ రీడింగ్స్ నెక్స్ట్ వన్ బ్యూరేట్ రీడింగ్స్ ఏం చేసి బ్యూరేట్ రీడింగ్స్ ఇనిషియల్ అండ్ ఫైనల్ and last one volume of acid rundown ఇక్కడ వచ్చేసి ఇనిషియల్ వాల్యూను ఏ అనుకుంటే ఇంకా ఇక్కడ ఫైనల్ వాల్యూ బి అనుకుంటే ఇంకా వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ రన్డౌన్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇది మన టేబుల్ సింపుల్ గా టేబుల్ వచ్చేసి టేబుల్ ఆ టేబుల్ ఏనికి రాకపోతే టేబుల్లో ఏమేమి వాల్యూస్ చేయాలో ఎట్లా చేయాలి చూడండి 1 2 3 ఓకేనా సోడియం కార్బోనేట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఏది తీసుకున్నా కూడా ఏ టేబుల్ తీసుకున్నా కూడా 20 ml మీ ఇష్టం వచ్చి తీసుకోండి 20 ml రాసేసుకోండి 20 ml ఓకేనా బీరెట్ లో ఇనిషియల్ వాల్యూ అన్నిటికీ 0 ml ఓకేనా తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ఈవెన్ నెంబర్స్ యాడ్ నెంబర్స్ అంటాడు ఈవెన్ నెంబర్స్ అందరూ కూడా 19.8 వేసుకొని క్యాలిక్యులేషన్ చేయండి అంటారు యాడ్ నెంబర్స్ అంతా కూడా 18.2 వేసుకొని క్యాలిక్యులేషన్ చేయమంటాడు సింపుల్ గా ఈవెన్ నెంబర్స్ 19.8 ఇక్కడ వేసుకోవాలి 19.8 నెక్స్ట్ 19.8 మనకు రెండు ఈక్వల్ రీడింగ్స్ వేసుకోవాలి ఆ రెండు ఈక్వల్ రీడింగ్స్ వేసుకుంటే చాలు ఇదే టేబుల్ మనం యాడ్ నెంబర్స్ అయితే ఇంకా 18.2 ఈ థర్డ్ కూడా మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు బలం అయితే థర్డ్ కూడా మనకు వద్దు ఓకేనా థర్డ్ కూడా మనకు వద్దులేండి సింపుల్ గా థర్డ్ కూడా వద్దులేండి మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది ఓకేనా 18.2 ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ ఎట్లా చేద్దాం ఇది ఇస్తాడు ఏ ఈవెన్ నెంబర్ అంతా కూడా 19.8 ఇదే కాదు వాడి ఇష్టం వచ్చేది ఇస్తాడు ఆడినటువంటి కాంబినేషన్ బట్టి ఏ రీడింగ్ చెప్తే వాళ్ళు ఏ రీడింగ్ చెప్తే ఆ రీడింగ్ క్యాలిక్యులేషన్ చేయాలి క్యాలిక్యులేషన్ ఎట్లా ఉండాలి సోడియం కార్బోనేట్ ఇక్కడ వచ్చేసి HCl క్వశ్చన్ మీకు చెప్పిన ఫస్ట్ లో క్వశ్చన్ లో ఎస్టిమేట్ the amount of HCl present in
present in 500 ml of the solution solution 0.1 ml 0.1 m HCl Na2CO3 solution is supplied. Solution is supplied. ఓకేనా క్వశ్చన్ మనకు అది దీనికి సంబంధించిన క్వశ్చన్ అది చూడండి సార్ బోర్డు చూడండి సోడియం కార్బోనేట్ HCl ప్రిన్సిపల్ ఉంది ప్రిన్సిపల్ ఏముంది సోడియం కార్బోనేట్ ప్లస్ HCl is gives rise to 2NaCl plus H2O plus CO2 ఇక్కడ ఏం తీసుకుంటాం 2 moles of HCl 2 moles of HCl versus 1 mole of Na2CO3 మనకు ఆ క్వశ్చన్ వేయండి ఓకేనా టేబుల్ ఇది క్వశ్చన్ ఇచ్చినాడు క్వశ్చన్ దగ్గర ప్రిన్సిపల్ రాసినాం ప్రిన్సిపల్ నుంచి ఈ టేబుల్ నుంచి దీనికి వాల్యూస్ వస్తాయి ఇక్కడ వచ్చేసి m1 v1 n1 m2 v2 n2 ఓకేనా మళ్ళీ ఎక్కడి నుంచి మనం వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి జాగ్రత్త చూడండి ఒకసారి క్వశ్చన్ ఏమన్నాడు ఎస్టిమేట్ అమౌంట్ ఆఫ్ HCl అన్నాడు ఓకేనా కాబట్టి HCl మొలారిటీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి క్వశ్చన్ మార్క్ m1 ఇక్కడ ఇచ్చినాడు 0.1 m సోడియం కార్బోనేట్ వాట్ ఇస్ ద మొలారిటీ ఆఫ్ సోడియం కార్బోనేట్ 0.1 m ఒక్కొక్క క్వశ్చన్ లో మనకు వాల్యూస్ అనేది ఎట్లా తీసుకోవాలంటే చెప్తున్నాం ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ ఇది టేబుల్ ఇది ప్రిన్సిపల్ వీటి నుంచి మనకు వాల్యూస్ అనేది ఎట్లా తీసుకోవాలా క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలా నెక్స్ట్ v1 మనకు వాల్యూమ్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఎంత ఉంది 20 ml 20 ml మళ్ళీ 20 40 ml తీసుకున్నారు అది మళ్ళీ సభ్యదారి మనం తీసుకునే 20 ml అంతే నెక్స్ట్ v2 అంటే పీరియడ్ రీడింగ్ మనకి ఎంత వచ్చింది పీరియడ్ రీడింగ్ 19.8 ml ఈ n1 n2 లెక్కలు వస్తాయి బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ 2 moles of HCl 1 mole of sodium carbonate అన్నిటికీ యూజ్ అయినాయి కదా మనకు ఈ రీడింగ్ వచ్చేసి టేబుల్ నుంచి వచ్చింది ఈ రీడింగ్ మొత్తం కూడా ఈ రెండు రీడింగ్ మొత్తం ఇదంతా కూడా క్వశ్చన్ నుంచి వచ్చింది ఈ n1 n2 లు ప్రిన్సిపల్ నుంచి వచ్చినాయి మనకు n1 వాట్ ఇస్ ద మోల్స్ ఆఫ్ సోడియం కార్బోనేట్ 1 mole of sodium carbonate 2 moles of HCl ఓకేనా దీని నుంచి m2 క్యాలిక్యులేట్ చేయాలి ఫార్ములా m1 v1 by n1 is equal to m2 v2 by n2 మనకు అనుకోవాల్సింది ఏంటి m2 అనుకోవాలా ఫార్ములా m2 is equal to m2 కనుక్కోవాల్సి వచ్చినప్పుడు m1 v1 by n1 into n2 by v2 ఓకేనా ఫార్ములాలో వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేయండి మొత్తం కూడా m1 వాల్యూ ఎంత 0.01 into v1 ఎంత 20 into n2 ఎంత 2 by n1 వాల్యూ ఎంత 1 into v2 వాల్యూ ఎంత 19.8 దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలి దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఇంకా వాల్యూ వస్తారు ఆ వాల్యూ మొత్తం కూడా సంథింగ్ ఎంతో కొంత అనుకోండి ఈజ్ ఈక్వల్ టు 0.09 అనుకోండి 0.09 దీనికి యూనిట్స్ ఏం రాయాలా మోల్స్ పర్ లీటర్ లేదా మోలార్ లేదా క్యాపిటల్ M అంత బరువైతంగా మనం కొంతమంది చెప్పిన సొల్యూషన్స్ ప్రాబ్లం చెప్పి చెప్పిన మోల్స్ పర్ లీటర్ బరువు అయితే కనుక మోలార్ ఇంకా ఎక్కువ బరువు అయితే ఓన్లీ M రాసి వదిలేసేయండి మనకు కనుకోవాల్సింది ఇది కాదు ఏం కనుకోవాలా ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ HCl ప్రాబ్లం మళ్ళీ ఇంకా ద అమౌంట్ ఆఫ్ HCl is equal to W is equal to molarity into GMW into volume of solution by 1000 ఓకేనా W కనుక్కోవాలా W కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది W is equal to molarity into gram molecular weight into volume of solution by 1000 మొలారిటీ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 0.09
9. గ్రామ్ మార్కెట్ వెయిట్ ఎంత? మనం ఈ గ్రామ్ మార్కెట్ వెయిట్ అనేది దేన్నైతే ఎస్టిమేట్ చేయదలుచుకున్నామో దాని యొక్క గ్రామ్ మార్కెట్ వెయిట్ వేసుకోవాలి. దేన్ని ఎస్టిమేట్ చేస్తున్నాం ఇక్కడ? HCl గ్రామ్ మార్కెట్ వెయిట్ ఎంత? క్లోరిన్ వచ్చేసి 35.5, హైడ్రోజన్ 1, మొత్తం ఎంత? 1.0, టోటల్ 36.5 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత ఉంది? మన వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ 500 by 1000 లో 2 క్యాన్సిల్ అయితే ఇది క్యాన్సిల్ అయితే మనకి మల్టిప్లికేషన్ చేస్తే ఇది క్యాలిక్యులేషన్ పార్ట్, టేబుల్ క్యాలిక్యులేషన్ పార్ట్. ప్లస్ సాల్ట్ అనాలిసిస్ కదా, అండ్ హెల్ప్లెస్ ల్యాబ్ లో వెళ్తాం. సాల్ట్ అనాలిసిస్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ప్రొసీజర్ చెప్పినాను, క్యాలిక్యులేషన్ పార్ట్ చెప్పినాను. రోమన్ నెంబర్ 3 ఏం నేర్చుకోవాలని చెప్పినాను. ఏవి? కొలాయిడల్ సొల్యూషన్స్, కార్బోహైడ్రేట్స్, ఎక్కడ నేను చూపిస్తాయి మీరు రికార్డు రాసింటారు. కొలాయిడల్ సొల్యూషన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అవి నేర్చుకోండి. అవి నేర్చుకోకపోతే రాసేది మీరు, మేము కాదు. చూడండి, ఇది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, పేజ్ నంబర్ 97. కొలాయిడల్ సొల్యూషన్స్ 94 లో ఇక్కడ వచ్చేసి ఒకటే, అక్కడ వచ్చేసి ఒకటే. ఇక్కడ వచ్చేసి స్టార్చ్ నేర్చుకోవాలా, ఇక్కడ వచ్చేసి ఫెరిక్ హైడ్రాక్సైడ్ నేర్చుకోవాలి. ఇక్కడ ఒకటే, ఇక్కడ ఒకటే. మీ మన ఇవి అన్ని కాదు, 3 ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంతే. అది విషయం. రోమన్ నెంబర్ 3 ఏమేమి నేర్చుకోవాలి చెప్పినాను. రోమన్ నెంబర్ 2 ఏం నేర్చుకోవాలి చెప్పినాను. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఏ విధంగా చేయాలో చెప్పినాను. రోమన్ నెంబర్ 1 సాల్ట్ అనాలిసిస్ అండ్ హెల్ప్లెస్, ల్యాబ్ లో వెళ్దాం. అది విషయం. ఎవరు రారు అంటే అవి కలుగుతాయి.